హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి చాప్టర్ 2 సెట్స్. సో బేసిక్గా మనకు సెట్ అంటే ఏంటి, ఎక్సర్సైజ్ చేసే ముందు ఫస్ట్ ఇంట్రడక్షన్ చూద్దాం. సెట్ అంటే ఏంటి? ఏ సెట్ ఈజ్ ఏ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. సో సెట్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ కొన్ని ఆబ్జెక్ట్స్. ఆ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్ అండ్ సెట్స్ ఆర్ రిటెన్ బై బ్రాకెట్స్. అంటే ఏంటి? ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఫస్ట్ సెట్ ఆఫ్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్, సెట్ ఆఫ్ ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఓకే, సో ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్ ఏంటి సెట్లో? 2, 3, 5, 7, 11. సో ఇవేంటి? ఫస్ట్ 5 ప్రైమ్ నెంబర్స్. ఇక్కడ ఏంటి? ద సెట్ ఈజ్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్. డిస్టింక్ట్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో ఇక్కడ మనకి 5 నెంబర్స్ ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్నారు, రాసాం. సో ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. సో ఈ 2, 3, 5, 7, 11 ఇవన్నిటిని ఏమంటాం మనము? ఆ సెట్లో ఎలిమెంట్స్ అంటాం. సో ఇవన్నీ ఎలిమెంట్స్ అంటాం. అండ్ సెట్స్ ఆర్ రిటెన్ బై బ్రాకెట్స్. సో సెట్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రాకెట్స్. సో బ్రాకెట్స్తో మనం డిఫైన్ చేస్తాం. సో బ్రాకెట్ లోపల ఉన్నవన్నిటివి మనం ఎలిమెంట్స్ అంటాం. టోటల్గా దిస్ ఈజ్ ద సెట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం మనం. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్ అన్నాం. సో సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్. సెట్ ఆఫ్ ఫస్ట్ 5 క్యూబిక్ నెంబర్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనకి సెట్ ఆఫ్ 5 క్యూబిక్ నెంబర్స్. సో 1 క్యూబ్, 2 క్యూబ్, 3 క్యూబ్, 4 క్యూబ్ అండ్ 5 క్యూబ్. సో ఫస్ట్ 5 నెంబర్స్ కదా, ఫస్ట్ 5 నెంబర్స్కి క్యూబిక్ నెంబర్స్ అన్నారు కాబట్టి క్యూబ్స్ రాసుకున్నాం. సో 1 క్యూబ్ అంటే ఏంటి? 1. 2 క్యూబ్ అంటే 2 2s are 4, 4 2s are 8. 3 క్యూబ్ అంటే 3 3s are 9, 9 3s are 27. 4 క్యూబ్ అంటే 4 4s are 16, 16 4s are 64. సో 5 క్యూబ్ వచ్చేసి 5 5s are 25, 25 5s are 125. సో ఇందులో ఇవి 1 8 27 1 అండ్ 27 ఇవన్నీ అంటే ఏంటి? ఇవన్నీ ఎలిమెంట్స్. సో టోటల్గా ఇది సెట్. సో ఇప్పుడు అర్థమైంది కదా మీనింగ్ ఆఫ్ సెట్. ఇవన్నీ ఎలిమెంట్స్. సో దిస్ ఈజ్ టోటలీ ఏ సెట్. నెక్స్ట్ వచ్చేసి మనకి రోస్టర్ ఫామ్. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? రైటింగ్ ఏ సెట్ బై లిస్టింగ్ ద ఎలిమెంట్స్ ఇన్ ఇట్ సెపరేటెడ్ బై కామర్స్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్. సో రోస్టర్ ఫామ్ అంటే సింపుల్గా సెట్ విత్ ఎలిమెంట్స్. సో రోస్టర్ ఫామ్ అంటే మీనింగ్ ఏంటి? మనం డైరెక్ట్ ఫామ్లో సెట్ని రాయడం, దాన్ని రోస్టర్ ఫామ్ అంటారు. అది సెపరేటెడ్ బై కామర్స్తో సెపరేట్ అవ్వాలి అండ్ విత్ ఇన్ కర్లీ బ్రాకెట్స్తో క్లోజ్ అవ్వాలి. సో రోస్టర్ ఫామ్కి మనకి 2 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటి? ద ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ ఆర్ ఇమ్మెటీరియల్. సో రోస్టర్ ఫామ్ ఆర్డర్ అనేది ఇమ్మెటీరియల్గా ఉండొచ్చు. ఇమ్మెటీరియల్ అంటే ఏంటి? ఇర్రిలెవెంట్గా ఉండొచ్చు. వాటికి ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఇంకోటి ఏంటి పాయింట్ మనకి? ఎలిమెంట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఒక్క ఎలిమెంట్ మనకు ఒకసారి వచ్చిందంటే మళ్ళీ దాన్ని రిపీట్ చేయకూడదు. సో డిఫరెంట్గా ఉండాలి మొత్తం. అది ఇంకో పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అన్నాం అనుకోండి. సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ అంటే n. న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అన్నాను అనుకోండి. అంటే ఏంటి? ఇక్కడ మనకి బ్రాకెట్స్ ఉండాలి, కామర్స్ ఉండాలి, ఎలిమెంట్స్ ఉండాలి. సో న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 ఏంటి? న్యాచురల్ నెంబర్స్ స్టార్ట్స్ విత్ 1 2 3 4 కదా. సో లెస్ దాన్ 5 అన్నారు ఇక్కడ. సో లెస్ దాన్ 5 అంటే 1 2 3 4. సో ద రోస్టర్ ఫామ్ ఇదే. రోస్టర్ ఫామ్ ఆఫ్ సెట్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దాన్ 5 అంటే 1 2 3 4. ఇది రోస్టర్ ఫామ్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రామానుజన్ నంబర్ అన్నారు అనుకోండి. రామానుజన్ నంబర్ ఏంటి మనకి? 1729 కదా. సో దాన్ని మనం ఎలా అయినా రాయొచ్చు, ఎందుకంటే ఇమ్మెటీరియల్. సో 7219 అని రాసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి ఉందనుకోండి. ఈ జనవరిని మనం ఎలా రాయొచ్చు?
మనకి ఇక్కడ ఏముంది పాయింట్, ఎలిమెంట్ షుడ్ నాట్ బి రిపీటెడ్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఒక్కసారి వచ్చిన లెటర్ మళ్ళీ రాకూడదు. సో ఫస్ట్ జేతో స్టార్ట్ చేద్దాం. జే, ఏ, నెక్స్ట్ ఎన్, నెక్స్ట్ యూ. ఇక్కడ ఏ ఉంది, ఏ ఆల్రెడీ వచ్చేసింది కదా, సో మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. సో ఏ తర్వాత ఆర్, ఆర్ తర్వాత వై. ఓకే, దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, స్కూల్ ఎగ్జాంపుల్ చూద్దాం. SCHOOL స్కూల్ కదా, సో SCHO ఆల్రెడీ ఒక వచ్చేసింది కాబట్టి ఇంకోటి రాయకూడదు, OL స్కూల్. సో ఇవి ఎగ్జాంపుల్స్ రోస్టర్ ఫామ్కి. రోస్టర్ ఫామ్ అంటే ఏం లేదు, జస్ట్ డైరెక్ట్ ఫామ్లో మనల్ని సెట్ని రాయడమే రోస్టర్ ఫామ్ అంటాము. సో సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం, అది చూసాక మీకు అర్థమవుతుంది రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి. సో రోస్టర్ ఫామ్ అంటే మనం డైరెక్ట్ ఫామ్లో ఎలిమెంట్స్ని రాయడాన్ని రోస్టర్ ఫామ్ అంటాం. సో సెట్ బిల్డర్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఏంటి, రైటింగ్ ఏ సెట్ బై డిఫైనింగ్ ఇట్స్ ఎలిమెంట్స్ విత్ ఏ కామన్ ప్రాపర్టీ, ఇట్ షుడ్ ఫాలో సమ్ సింటెక్స్. అంటే ఏంటి, మనకి ఒక కామన్ ప్రాపర్టీ అనేది ఉండాలి సెట్ బిల్డర్ ఫామ్ రాసేటప్పుడు, మళ్ళీ దానికి ఒక సింటెక్స్ కూడా ఫాలో అవ్వాలి. అంటే ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూద్దాం, ఏ ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20 అన్నారు. సో సింటెక్స్ ఏంటి మనకి సెట్ బిల్డర్ ఫామ్కి ఏమని రాయాలంటే, సపోజ్ ఏ ఈజ్ ఏ సెట్ అన్నారు కదా, సో ఏ ఈజ్ ఏ సెట్ అన్నారు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్. సెట్ అంటే బ్రాకెట్స్తో స్టార్ట్ అవుతుంది. సో మనం ఏమని రాయాలి, ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఇక్కడ ఏమన్నారు మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నారు, సెట్ ఆఫ్ మల్టిపుల్స్ ఆఫ్ 3 అన్నారంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3, కామా ఇంకో కండిషన్ ఇచ్చారు ఇక్కడ ఏంటి, లెస్ దాన్ 20. సో అది లెస్ దాన్ 20 ఉండాలి. సో లెస్ దాన్ 20 అంటే ఎక్స్ లెస్ దాన్ 20, దీన్ని సెట్ బిల్డర్ ఫామ్ అంటారు. సో మనం రోస్టర్ ఫామ్ అంటే ఏంటి, అది డైరెక్ట్ ఫామ్లో మనం ఎలిమెంట్స్ అనేది రాసేయాలి. సెట్ బిల్డర్ ఫామ్లో ఇండైరెక్ట్ ఫామ్లో రాయాలి. సో ఇండైరెక్ట్ వేలో మనం కన్వే చేయాలి మనం చెప్పాలనుకున్నది. ఇక్కడ ఏంటి క్వశ్చన్, ఏ ఈజ్ ఎ సెట్ ఆఫ్ ఆల్ మల్టిపుల్స్ ఆఫ్ 3 లెస్ దాన్ 20 అన్నారు కదా. సో మనం ఏమని రాయాలి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు సెట్ ఆఫ్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 మళ్ళీ లెస్ దాన్ 20 అన్నారు. సో ఎక్స్ అనుకున్నాం కదా అది, సో ఎక్స్ లెస్ దాన్ 20 అని రాసేసాం. మనం దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేయాలి, ఈ బ్రాకెట్ని మనం ఏమంటాం, ద సెట్, ఈ ఎక్స్ అనేది ఆల్ ఎక్స్, సో ఈ సింబల్ అనేది సచ్ దట్ ఎక్స్, ఎక్స్ ఎక్స్. ప్రతి సెట్ బిల్డర్ ఫామ్లో ప్రతిసారి మనం ఇక్కడ వరకు మనకి కామన్గా ఉంటుంది, ద సెట్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఇక్కడ వరకు మనకి ప్రతి రోస్టర్ సెట్ బిల్డర్ ఫామ్లో కామన్గా ఉంటుంది. నెక్స్ట్ది మనకు క్వశ్చన్ ఏమి ఇస్తారో అది డైరెక్ట్గా రాసేయడమే. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూద్దాం, సెట్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అన్నాను అనుకోండి. ఎగ్జాంపుల్, సెట్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే ఏంటి, మనకి సింటెక్స్ ఏంటి, సెట్ బిల్డర్ ఫామ్లో ఏం రాయాలి క్వశ్చన్ని, ఓవల్స్ అంటే మనకు తెలుసు కదా, AEIOU తెలుసు. సో సెట్ ఏ ఈక్వల్స్ టు ద సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఎక్స్ ఏంటి ఇక్కడ, ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఎక్స్ ఈజ్ ఏ ఓవల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. డైరెక్ట్గా రాసేయడమే, ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఓవెల్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో ఇదే క్వశ్చన్కి మనం రోస్టర్ ఫామ్లో రాద్దాం. సో ఇదేంటి మనకి సెట్ బిల్డర్ ఫామ్. రోస్టర్ ఫామ్లో చూద్దాం ఒకసారి. రోస్టర్ ఫామ్లో ఏంటి, రోస్టర్ ఫామ్లో సెట్ ఆఫ్ ఓవల్స్ ఇన్ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ అంటే డైరెక్ట్గా మనం బ్రాకెట్స్ ఓపెన్ చేసి AEIOU అని రాసేస్తాం కదా. సో ఆల్రెడీ మనం చూసాం కదా, రోస్టర్ ఫామ్ అనేది డైరెక్ట్ ఫామ్, సెట్ బిల్డర్ ఫామ్ అనేది ఇండైరెక్ట్ ఫామ్. సో రోస్టర్ ఫామ్లో మనకు డైరెక్ట్ వేలో డైరెక్ట్ కన్వే చేసేస్తాం, సెట్లో రాసేస్తాం ఎలిమెంట్స్ అన్నీ.
ఇది అని. బట్ సెట్ బిల్డర్ ఫామ్లో మనం ఇండైరెక్ట్ వేలో రాస్తాం. అది కూడా ఈ సింటెక్స్ అనేది ఫాలో అవ్వాలి. సో ఇక్కడ వరకు సిమిలర్గా ఉండాలి సింటెక్స్. ఓకే, అర్థమైంది కదా. మనం ఇప్పుడు ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఎక్సర్సైజ్ 2.1 ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ద ఫాలోయింగ్ సెట్స్ ఇన్ రోస్టర్ ఫామ్. సో ఇవన్నిటిని మనం రోస్టర్ ఫామ్లో రాద్దాం. సో రోస్టర్ ఫామ్ అంటే ఏంటి? డైరెక్ట్ ఫామ్లో మనం క్వశ్చన్ చూసి రాసేయడమే ఆన్సర్, రైట్? సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? b ఈక్వల్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6. సో న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? న్యాచురల్ నెంబర్స్ ఆర్ 1, 2, 3, 4 అట్లా ఇన్ఫినిటీ వరకు. ఇక్కడ వాళ్ళు మనకి ఏమన్నారు? న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 కన్నా తక్కువ ఉండాలి. 6 కన్నా తక్కువ ఉండాలంటే 5 వరకు కదా. 5 వరకు అంటే న్యాచురల్ నెంబర్స్ ఏంటి మనకి? ద సెట్ 1, 2, 3, 4, 5. స్మాలర్ దాన్ 6 అన్నారు కదా. స్మాలర్ దాన్ 6 ఎంత? 5, అంతే కదా. సో ఇంతే, రోస్టర్ ఫామ్ అనేది డైరెక్ట్గా మనం రాసేసాం. న్యాచురల్ నెంబర్ స్మాలర్ దాన్ 6 అన్నారు, రాసేసాం డైరెక్ట్. ఓకే, అర్థమైంది కదా. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ 2-digit న్యాచురల్ నెంబర్ సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్ 2 digits ఈజ్ 8. అంటే 2 digitsలో ఉండాలి న్యాచురల్ నెంబర్ అనేది. 2 digitsలో ఉండాలి. మళ్ళీ ఆ 2 digitsని మనం యాడ్ చేసామనుకో, సమ్ చేసామనుకో. సమ్ అంటే ఏంటి? అడిషన్. సమ్ చేస్తే 8 రావాలి. సో సమ్ చేస్తే 8 రావాలంటే మనకి ఏమని రాయొచ్చు? ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్. సో 1, 7 అనుకున్నాం అనుకోండి. 1 + 7 ఎంత? 8 వచ్చేసింది కదా. 8 అడిషన్ చేస్తే 1, 7. ఇంకా ఏమవుతున్నాయి? 2, 6. 2, 6 కదా. 6 + 2 8. నెక్స్ట్ 3, 5. 3 + 5 8. నెక్స్ట్ 4, 4. 4 + 4 8. నెక్స్ట్ 5, 3, 6, 2 అండ్ 7, 1. ఇంతే కదా. అర్థమైంది కదా. మన క్వశ్చన్ ఏమన్నారు? 2-digit న్యాచురల్ నెంబర్ అంటే నెంబర్ 2 digitలో ఉండాలి మనకి. సచ్ దట్ సమ్ ఆఫ్ ఇట్ డిజిట్స్ ఈజ్ 8. అంటే ఆ 2 digitsని మనం యాడ్ చేసామనుకో మనకి ఆన్సర్ 8 రావాలి. సో 1, 7, 2, 6 ఇవన్నీ యాడ్ చేస్తే మనకి 8 వచ్చేస్తుంది కదా. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ విచ్ ఈజ్ ఏ డివైజర్ ఆఫ్ 60 అన్నారు. అసలు మనకి ప్రైమ్ నెంబర్స్ ఏంటి? ప్రైమ్ నెంబర్స్ ఏంటి మనకి? 2, 3, 5, 7, 11 ఇవన్నీ మనకి ప్రైమ్ నెంబర్స్ కదా. అవేం కావాలి? డివైజర్ ఆఫ్ 60 కావాలి. అంటే 60ని డివైడ్ చేయాలి. సో 2 తీసుకుందాం. 2 డివైడ్ చేస్తుందా 60ని? సో 2 30 + 60 కదా. సో రాసేద్దాం. సెట్ 2 వచ్చేస్తుంది నెంబర్ ఒకటి. ఎందుకంటే 2 30 + 60 డివిజన్ అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకుందాం. 3 20 + 60 కదా. డివైడ్ అవుతుంది కదా 60. సో 3 వస్తుంది ఆన్సర్. సో 5కి 12 5 + 60 కదా. 5 12 + 60. సో 5 కూడా డివైడ్ అవుతుంది. సో 5 ఈజ్ ఆల్సో ఏ డివైజర్. నెక్స్ట్ 7 అవుతుందా? కాదు. 11 అవుతుందా? కాదు. సో ఇంకా వేరే నెంబర్స్ ఏమీ కావు. జస్ట్ 2 3 5 అవుతుంది. సో 2 3 5 ఈజ్ ద ఆన్సర్ మనకి. ఎందుకంటే 2 టేబుల్లో పోతుంది 60, 3 టేబుల్లో అండ్ 5 టేబుల్లో 60 పోతుంది. కాబట్టి ఈ ప్రైమ్ నెంబర్స్ అవి విచ్ ఈజ్ ఎ డివైజర్ ఆఫ్ 60. సో ద ఆన్సర్ ఈజ్ 2, 3, 5. నెక్స్ట్ ఏంటి మనకి? ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ అన్ ఆల్ఫాబెట్ ఇన్ బెటర్. సో బెటర్ని మనం రాయాలంటే ఫస్ట్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఏంటి? ఫస్ట్ వచ్చేసింది లెటర్ బి, నెక్స్ట్ ఈ, నెక్స్ట్ టీ. సో ఇంకోటి ఏంటి? ఇక్కడ టీ ఉంది. సో టీ ఆల్రెడీ వచ్చేసింది. ఈ ఉంది, ఈ ఆల్రెడీ వచ్చేసింది. ఆర్ ఉంది కదా, రాలేదు. BTR. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A ఈక్వల్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్ గ్రేటర్ దాన్ 50 స్మాలర్ దాన్ 100. న్యాచురల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు 1, 2 అట్లా ఇన్ఫినిటీ వరకు. అవేమన్నారు? గ్రేటర్ దాన్ 50 అన్నారు. సో బ్రాకెట్స్ ఓపెన్ చేస్తే గ్రేటర్ దాన్ 50 అంటే 50 కన్నా ఎక్కువ ఉండాలి. సో 51, 52, 53 అట్లా సో ఆన్. ఎప్పటి వరకు? స్మాలర్ దాన్ 100 అన్నారు. 100 కన్నా స్మాలర్ ఏంటి? 99. సో 99 వరకు. అర్థమైంది కదా. ద నెక్స్ట్ 6th క్వశ్చన్. D ఈక్వల్స్ టు ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ లెటర్ ఇన్ ద వర్డ్ లోయల్ అన్నారు. సో లోయల్ అంటే రాసేద్దాం. బ్రాకెట్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ లెటర్ ఏంటి? L, O, Y, A.
ఎల్ ఆల్రెడీ వచ్చేసింది కదా. సో మనకి ఆన్సర్ ఏంటి, LOYA బ్రాకెట్స్ క్లోజ్. సో ఇవి మనకి రోస్టర్ ఫామ్. ఓకే, నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ చూద్దాం. అర్థమైంది కదా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, 6th క్వశ్చన్ చూడండి. రైట్ ద ఫాలోయింగ్ ఇన్ సెట్ బిల్డర్ ఫామ్. సో ఈ క్వశ్చన్స్ని మనం సెట్ బిల్డర్ ఫామ్లో రాద్దాం. సో సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇండైరెక్ట్ ఫామ్లో రాయడం, మళ్ళీ ఒక సింటెక్స్ ఫాలో అవ్వడం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, ఇక్కడ మనకి 3, 6, 9, 12. సో 3, 6, 9, 12 ఫస్ట్ ఏం కదా, సింటెక్స్ ఏంటి, ఫస్ట్ మనం రాయాల్సింది ఏంటి, బ్రాకెట్స్ ఓపెన్ చేసి ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్. ఇదైతే కామన్ కదా అన్నిటికీ. సో ఇదైతే అన్నిటికీ కామన్ రాయాలి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏముంది, 3, 6, 9, 12. సో ఇక్కడ 3 ఉంది, ఇక్కడ ఏమొచ్చింది మళ్ళీ 6 వచ్చింది. సో 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. సో అన్ని 3 టేబుల్లో ఉన్నాయి, అంటే 3 మల్టిపుల్స్ అనేవి కదా. సో 3 టేబుల్, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. సో అన్ని మల్టిపుల్స్ ఆఫ్ 3 ఉన్నాయి. సో ఈ క్వశ్చన్ ఏంటి, మనకు వచ్చేసింది కదా, ఇది మల్టిపుల్స్ ఆఫ్ 3. సో మనం ఇక్కడ ఏం రాయాలి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ ఎక్కడ వరకు ఉంది మల్టిపుల్, 3 1s 3, 3 2s 6, 3 3s 9, 3 4s 12. సో 3 4s 12 కదా, 4 వరకే ఉంది కదా, 3 4s 12 వరకే ఉన్నాయి. అంటే అండ్ లెస్ దాన్ 13 అని రాయొచ్చు కదా, ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ వరకు ఉంది, 12 వరకే ఉంది. సో లెస్ దాన్ 13 అంటే ఏం వచ్చేసింది మనకి, ఆటోమేటిక్గా 12 కదా. సో ఎక్స్, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3 అండ్ లెస్ దెన్ అని 13 రాసేసుకోవచ్చు. ఇక్కడ 13 ఎందుకు రాసామంటే ఇక్కడ మనకి ఏముంది, 12 ఉంది. సో లెస్ దాన్ 13 అంటే లెస్ దాన్ 13 మీనింగ్ ఏంటి, 12 వరకు అని కదా. సో 12ని మనం లెస్ దాన్ 39 అని ఇక్కడ డిఫైన్ చేసి రాసేసాం. సో అర్థమైంది కదా ఇది, ఎందుకంటే ఇవి మల్టిపుల్స్ ఆఫ్ 3 అని ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, దాన్ని కూడా సేమ్, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఇక్కడ వరకు సేమ్. నెక్స్ట్ ఏంటి మనకి, ఇక్కడ ఏముంది, 2, 4, 8, 16, 32. సో ఇది చూడండి, ఇక్కడ 2 ఉంది, మళ్ళీ వెంటనే ఇక్కడ 4 ఉంది, 8 ఉంది. సో 2 పవర్ 1 ఏంటి, 2, 2 స్క్వేర్ ఏంటి, 4, 2 క్యూబ్ ఏంటి, 8 కదా. అంటే 2 పవర్ 1, 2 స్క్వేర్, 2 క్యూబ్, 2 పవర్ 4, 2 పవర్ 5 ఫామ్లో ఉన్నాయి కదా ఇవి. అంటే ఏంటి, 2 1s 2, 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8, 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32. అంటే 2కి పవర్స్, 2కి ఇక్కడ పవర్స్ ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తున్నాయి. దాన్ని మనం ఏమని రాస్తాం, ఏ ఫామ్లో రాస్తాం. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 కదా, 2 పవర్స్ ఉన్నాయి కదా, పవర్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. సో ఇంక్రీజ్ అయ్యేదాన్ని జస్ట్ మనం ఏ అనుకుందాం. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 పవర్ ఏ అనుకుందాం, రైట్, 2 పవర్ ఏ. అండ్ ఈ ఏ ఏంటి, ఇవన్నిటిని మనం ఏ అనుకున్నాం కదా, 1 2 3 4 5 పవర్స్ని ఏ అనుకున్నాం. 1 2 3 4 5 అనేటి న్యాచురల్ నెంబర్స్ కదా, న్యాచురల్ నెంబర్స్ అనేవి 1తో స్టార్ట్ అవుతున్నాయి, 1 2 3 4 టు ద ఇన్ఫినిటీ. సో మనం ఇక్కడ ఏం రాయాలి, ఏ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. సో ఎక్కడ వరకు ఉంది, 2 పవర్ 5 32 వరకే ఉంది కదా, 2 పవర్ 5 వరకే ఉంది, 2 పవర్ 5 ఏంటి 32 వరకే ఉన్నాయి. సో మనం ఏ ఎక్కడి వరకు, ఏ 5 వరకే ఉంది. సో మనం ఏ లెస్ దాన్ 6 అని రాసుకోవచ్చు కదా. లెస్ దాన్ 6 అంటే ఎంత, 5 వరకు ఉన్నాయి. సో ఇక్కడ 2 పవర్ 5 వరకే ఉంది కాబట్టి ఇక్కడ ఏ లెస్ దాన్ 6 అని రాసేసుకున్నాం. అర్థమైంది కదా. ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి, ఇక్కడ మనకి 2 4 8 16 32 ఉన్నాయి. ఇది 2కి పవర్స్లో ఉన్నాయి, 2 పవర్ 1 అంటే 2, 2 స్క్వేర్ అంటే 4, ఇలా ఈ పైన అనేటి పవర్స్ ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. ఈ 1 2 3 4 5 ఏంటి, న్యాచురల్ నెంబర్స్ అన్నీ. సో ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్, ఇక్కడ వరకు కామన్గా రాయాలి మనం, ఈక్వల్స్ టు ఈ 2కి పవర్స్ మనకు పెరుగుకుంటూ పోతున్నాయి కాబట్టి 2 పవర్ ఏ అని అనుకుందాం. ఆ ఏ అంటే ఏంటి, మళ్ళీ ఏ అంటే మళ్ళీ న్యాచురల్ నెంబర్స్. మళ్ళీ ఆ న్యాచురల్ నెంబర్స్ అనేవి ఎక్కడి వరకు ఉన్నాయి, మనకి పవర్ 5 వరకే ఉన్నాయి కదా. సో ఏ లెస్ దాన్ 6 అని రాసుకోవచ్చు కదా, 5 వరకు ఉన్నాయి కాబట్టి లెస్ దాన్ 6 అని రాసుకున్నాం. లెస్ దాన్ 6 అంటే ఆటోమేటిక్గా 5A. సో లెస్ దాన్ 6 అని రాసేసుకున్నాం. అర్థమైంది కదా. నెక్స్ట్ క్వశ్చన్ కూడా సిమిలర్, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్
ఇక్కడ వరకు రాసేసాం. ఇప్పుడు ఏంటి ఈక్వల్స్ టు ఇక్కడ 5 ఉంది, 25, 125 ఇవన్నీ 5కి పవర్స్ ఉన్నాయి. మళ్ళీ సిమిలర్గా దీనిలాగే ఉన్నాయి. అంటే ఏంటి ఇక్కడ ఫస్ట్ 5 ఉంది, 5 స్క్వేర్, 5 క్యూబ్, 5 పవర్ 4 ఉంది. అంటే 5 1 5, 5 స్క్వేర్ అంటే 25, 5 క్యూబ్ అంటే 125, 5 పవర్ 4 అంటే 625. ఇక్కడ కూడా ఆ 5కి పవర్స్ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉన్నాయి కదా. సో సేమ్ సిమిలర్గా దీనిలాగానే ఉంది, కాకపోతే ఇక్కడ 5 వరకు ఉన్నాయి, ఇక్కడ మనకి 4 వరకే ఉన్నాయి. సో సిమిలర్గా దీనిలాగా రాసుకోవచ్చు కదా. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 2కి పవర్స్ కాబట్టి 2 పవర్ ఏ అని రాస్తాం. ఇక్కడ 5కి పవర్స్ కాబట్టి ఏమని రాస్తాం, ఇక్కడ 5 పవర్ ఏ సచ్ దట్ ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే కదా. ఏ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అండ్ ఏ లెస్ దాన్ 4 వరకే ఉన్నాయి కాబట్టి ఏ లెస్ దాన్ 5 అని రాసాం. లెస్ దాన్ 5 అంటే 4 వరకు అని ఇండైరెక్ట్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏంటి 1 4 9 16 25 సో ఆన్ టు ద 100 వరకు ఉన్నాయి. అంటే ఇక్కడ 1 ఉంది. నెక్స్ట్ 4 అంటే 2 స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. 3 అంటే 9 అంటే 3 స్క్వేర్, 16 అంటే 4 స్క్వేర్, 25 అంటే 5 స్క్వేర్. సో అన్ని కింద ఏమున్నాయి న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 అవన్నిటికీ మనకి స్క్వేర్స్ ఉన్నాయి. సో అన్ని నెంబర్స్కి స్క్వేర్స్ ఉన్నాయి. సో స్క్వేర్ ఆఫ్ ఏ నెంబర్ కదా. ప్రతి నెంబర్కి ఇప్పుడు 1 స్క్వేర్ అన్న 1 అవుతుంది. నెక్స్ట్ 2 స్క్వేర్, ఇక్కడ 4 ఉంది కాబట్టి 2 స్క్వేర్, 3 ఉంది కాబట్టి 9 స్క్వేర్, 16 4 స్క్వేర్ అట్లా ఎక్కడ వరకు ఉన్నాయి మనకి 100 వరకు ఉన్నాయి. సో 100 వరకు అంటే మనకి 10 స్క్వేర్ కదా 100, 10 స్క్వేర్ అంటే 100 కదా. సో ఎక్కడ వరకు ఉన్నాయి 10 స్క్వేర్ వరకు ఉన్నాయి. అంటే 1 స్క్వేర్ 2 స్క్వేర్ 3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ మళ్ళీ 6 7 8 9 అక్కడ ఇక్కడ లాస్ట్ 100 ఉంది కాబట్టి 100కి దేనికి స్క్వేర్ 10 స్క్వేర్, 10 స్క్వేర్ వరకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఏం రాయాలి, ద సెట్ ఆఫ్ ఆల్ ఎక్స్ సచ్ దట్ ఇక్కడ వరకు అయితే కామన్ మనకి. నెక్స్ట్ ఏంటి ఇక్కడ అన్ని స్క్వేర్స్ ఆఫ్ ఎ నెంబర్ ఉన్నాయి కదా. సో మనం ఏమని రాయాలి, ఎక్స్ ఈజ్ ఏ స్క్వేర్ నెంబర్, అంతే కదా. అన్ని నెంబర్స్కి స్క్వేర్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ నెంబర్ అని రాసాం. అండ్ ఇక్కడ ఎక్స్ అనుకున్నాం కదా, ఎక్స్ ఎక్కడ వరకు ఉంది 10 వరకు ఉంది కదా. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అని రాయొచ్చు కదా. లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 అంటే మీనింగ్ ఏంటి 10 కన్నా తక్కువ. సో 10 ఉండొచ్చు, 10 కన్నా తక్కువ ఉండొచ్చు, 10 కన్నా ఎక్కువ అయితే కాదు. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 కాబట్టి 10 వరకు. సో ఈక్వల్స్ టు కూడా ఉంది కాబట్టి 10 కూడా ఉండొచ్చు. సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. మళ్ళీ ఎక్స్ బిలాంగ్స్ టు ఇవన్నీ ఏంటి న్యాచురల్ నెంబర్స్ కదా, ఎక్స్ బిలాంగ్స్ టు 10 అని రాసేసాం. అర్థమైంది కదా. ఎందుకంటే ఇవన్నీ స్క్వేర్స్, అన్ని నెంబర్స్కి స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి స్క్వేర్ నెంబర్ అని రాసాం. అది కూడా ఎక్కడి వరకు 10 స్క్వేర్ వరకే ఉంది కాబట్టి ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10. అండ్ ఎక్స్ అనేటివి ఇవన్నీ న్యాచురల్ నెంబర్స్ కదా. సో ఎక్స్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకే, సో అర్థమైంది కదా అందరికీ. ఇది సెట్ బిల్డర్ ఫామ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏదైనా డౌట్స్, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ సెక్షన్లో అడగండి.